కాటికి కాలు చాచిన ముసలాడు నన్ను చంపడమేంటి? లేస్తే కూర్చోలేడు, కూర్చుంటే లేవలేడు అని మనోహరి అంటుంది. అవునవును అంతేలే, వీడికి అంతా ఎక్కడిది? సరేలే వీళ్ళ మధ్య మనమెందుకు, వెళ్దాం పదా అని మనోహరి, చెంబ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మామయ్య గారు ఇదిగోండి వాటర్ తాగండి, మీకు చాలా దాహంగా ఉన్నట్లున్నారే, ఇంకొక గ్లాస్ ఇవ్వమంటారా అని అది తాగేసిన తర్వాత అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. వద్దు బాబు అని రామూర్తి చెప్పడంతో, అలాగే మామయ్య గారు ఎలా ఉన్నారని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, బాబు బాగి ఎక్కడా అని రామ్మూర్తి అంటాడు. పైన ఉంది వెళ్ళండని అమర్ చెప్పటంతో నేను మాట్లాడి వస్తానని రామ్మూర్తి వెళ్తాడు. వెంటనే అమర్ ఇక ఆ గ్లాస్ వైపు అదోలా చూసుకుంటూ దానిని ఫింగర్ ప్రింట్స్ కోసం తీసుకువెళ్తూ ఉంటాడు. అమ్మ బాగి తల్లి అందరూ లోపల ఉంటే నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ రామూర్తి బాల్కనీలో నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తున్న బాగి దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు. అమ్మ తల్లి నిన్నే తల్లి అడిగేది అని రామూర్తి అనడంతో, ఎందుకు నాన్న మీరు మనోహర్ని చంపాలనుకుంటున్నారని బాగి అనడంతో, ఏం మాట్లాడుతున్నావు తల్లి, నేను మనోహర్ని చంపాలనుకోవటం ఏంటి అని రామూర్తి ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటారు. మొన్న మనోహర్ని షూట్ చేసి పారిపోయింది మీరే, నిన్నేమో గోడ దూకి వచ్చి మనోహర్ని షూట్ చేయాలనుకున్నారు మీరే నాన్న మీరే అని బాగి అనడంతో, ఏంటి తల్లి వయసు అయిపోయిన వారిని నేను గోడ దూకి షూట్ చేయడానికి రావటం ఏంటి, మనోహర్ని చంపాలనుకోవటం ఏంటి, గన్ను పట్టుకోవటమే నాకు చేత కాదు అని రామూర్తి అంటే, అబద్ధాలు ఆడకండి నాన్న, మరి ఈ పర్సులో అమ్మ ఫోటో ఎందుకు ఉంది, మందుల చీటీలు ఎందుకు ఉన్నాయి, ఈ పర్సు మీదే నాన్న మీదే అని బాగి చూపిస్తూ ఉంటుంది. మీరు ఆ రోజు షూట్ చేస్తున్నప్పుడు పారిపోయారు కదా, అక్కడ ఆయనకి ఈ పర్సు దొరికింది. దేవుడి దయ వల్ల అమ్మ ఫోటో ఆయన ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఈ పర్సు మీదని తెలుసుకోలేకపోయారు. లేకపోతే ఆ రోజే మీరు ఆయనకి దొరికిపోయి ఉండేవారు నాన్న. ఎందుకు నాన్న మనోహర్ని చంపి ఇలా హంతకుడిగా మారిపోతున్నారు, చెప్పండి నాన్న చెప్పండి అని బాగి నిలదీస్తూ ఉంటుంది. నేను కాదమ్మా హంతకుడిని, ఆ మనోహరియే హంతకురాలు. నమ్మి స్నేహం చేస్తే నా కూతురి ప్రాణాలు తీసేసింది. ఆ మనోహర్ని ఏం చేసినా పాపం లేదు, దాన్ని చంపి పాతరేయాలి అని రామ్మూర్తి ఆవేశంగా చెప్తూ ఉంటాడు. అందుకని మీరు హంతకుడిగా మారిపోతారా అని బాగి అంటే, చిన్న పాపని కూడా చూడకుండా అమ్మపై హత్యా ప్రయత్నం చేయబోయింది, నిన్ను కూడా మొన్న దీపావళి రోజు చంపాలని చూసింది, మరి ఆ మనోహర్ని నేను ఎలా వదులుతానమ్మా, నీకు పిల్లలకి మధ్య అగాధాన్ని సృష్టించాలని చూసింది, అల్లుడు గారిని నీకు దూరం చేయాలని చూసింది, ఇన్ని పాపాలు చేసిన దాన్ని నేను ఎలా వదిలిపెడతాను, అందుకే దాన్ని చంపేస్తానని రామూర్తి అంటే, అసలు మనోహర్కి శిక్ష వేసే హక్కు మీకెక్కడిది నాన్న అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే, నాకు మాత్రమే ఉంది, మరి నా కూతుర్ని నాకు దూరం చేసింది కదా అని రామ్మూర్తి ఏడుస్తూ చెప్తూ ఉంటే, ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారని బాగి ఏడుస్తూ ఉంటుంది. మీ అక్కని నాకు దూరం చేసింది తల్లి, మీ అక్క ఏం పాపం చేసింది, నాకు మీ అక్క ఏమేమి ఇచ్చిందో తెలుసా, ఇదిగో ఈ కుటుంబాన్ని ఇచ్చింది, మంచి అల్లుడు గారిని ఇచ్చింది, పిల్లల్ని దగ్గర చేసింది, అంతేకాదు నిన్ను కూడా ఈ కుటుంబంలోకి చేర్చి ఎంత మంచి కుటుంబాన్ని మనకు అందించింది, అలాంటి మీ అక్క ప్రాణాలు తీసేసింది, నేను ఒక తండ్రిగా మీ అక్కకి ఏమీ చేయలేకపోయాను తల్లి, అందుకే దాన్ని చంపేసి నేను జైలుకి వెళ్తాను, ఈ సమయంలో నేను చంపి జైలుకు వెళ్ళినా నా కోసం బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు, కానీ మీ అక్క ఆత్మ శాంతిస్తుంది తల్లి శాంతిస్తుంది అని రామూర్తి అంటే, నాన్న మీరిప్పుడు మనోహర్ని చంపేస్తే మనోహర్కి మీకు తేడా ఏముంటుంది, ఇంత జరుగుతున్నా ఆయన సైలెంట్గా ఉన్నారు, మనోహర్ని కాపాడుతూ వస్తున్నారంటే అక్కకిచ్చిన మాట కోసం నాన్న, దయచేసి మీరు మనోహర్ని చంపాలని చూడకండి నాన్న అని బాగి చేయి పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. అల్లుడు గారు ఏమన్నా చేసుకొని తల్లి, నేను మాత్రం ఆ మనోహర్ని చంపే తీరుతాను అని రామూర్తి మొండికేస్తూ ఉంటాడు. నాన్న ఒకసారి నేను చెప్పేది వినండి నాన్న అని బాగి ఎంత బతిమలాడినా కూడా, లేదు నేను ఆ మనోహర్ని చంపి జైలుకైనా వెళ్తాను, కానీ చూస్తూ మాత్రం అస్సలు ఊరుకోను, ఈ విషయంలో మీ అక్క చెప్పినా ఎవరు చెప్పినా నేను ఎవరి మాట విననంటూ రామూర్తి వెళ్ళిపోవటంతో బాగి తల పట్టుకొని కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత అమర్ ఆ గ్లాస్ని ల్యాబ్లో ఇవ్వటంతో డాక్టర్సు వేలిముద్రల కోసం మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేసిన తర్వాత రిపోర్ట్స్ తీసుకొని అక్కడే వెయిట్ చేస్తున్న అమర్ దగ్గరికి వస్తారు. ఏంటి డాక్టర్ చెప్పండి, రిపోర్ట్స్ ఏమని వచ్చాయి అని అమర్ ప్రశ్నిస్తూ ఉండటంతో, సార్ నెగిటివ్ అని వచ్చింది అని డాక్టర్ చెప్పటంతో అమర్ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. ఏంటి డాక్టర్ నెగిటివ్ అని వచ్చిందా, చెప్తున్నది నిజమేనా అని అమర్ అడగటంతో, అవును సార్, ఆ గన్ను మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు గ్లాస్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు, కానీ గ్లాస్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్వి కూడా మేల్ పర్సన్వే, గన్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా మేల్ పర్సన్వే అని నేను చెప్పాను కదా,
ఇద్దరి వయసు 60, 65 మధ్య వయసు గల వాళ్ళే అని డాక్టర్ చెప్పటంతో, అనవసరంగా నేను మామయ్య గారిని అనుమానించానే. మనోహరి విషయంలో మామయ్య గారు ఎందుకలా చేస్తారు? అనవసరంగా అనుమానించి నేను పెద్ద తప్పు చేశాను అని అమర్ మనసులో బాధపడుతూ ఉంటే, వాట్ హ్యాపెండ్ సార్? ఏమైంది అలా ఉన్నారని డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమీ లేదని అమర్ అంటాడు. ఇక రామూర్తి బయటికి వచ్చి చేతులకి ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా మ్యాచ్ అవ్వకుండా ఏదో స్కిన్‌కి అంటించుకొని ఉంటాడు. అదంతా కూడా చేతులతో పీకేసి, ఉండగా చేసేసి అక్కడే ఉన్న ఒక చెట్టు మొదలో వేసేసి వెళ్తూ ఉంటే బాగి బాల్కనీలో నుంచి ఇదంతా చూస్తూ చాలా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. తర్వాత బాగి అంజు పాపకేసిన బాగికి పుట్టబోయే పాప డ్రాయింగ్ ఫోటోని చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటే అప్పుడే పిల్లలు అక్కడికి వస్తారు. అంజు, ఆనంద్ మాత్రమే బాగి దగ్గరికి వస్తారు. ఏంటి మిస్సమ్మ, నేను గీసిన డ్రాయింగ్ నీకు అంత బాగా నచ్చిందా అని అంజు అడుగుతూ ఉంటే, అసలు నాకు పుట్టబోయే బిడ్డని నేను కళ్ళతో చూసుకుంటున్నట్లు ఉంది అంజు, ఇంత బాగా ఎలా గీయగలిగావు అని బాగి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే, దీని మొఖం మిస్సమ్మ ఏదో గీసింది అంతే, ఇదేమీ డ్రాయింగ్‌లో ఫస్ట్ ఏమీ కాదు కదా అని ఆనంద్ అంటే, అవును మిస్సమ్మ, నేనేదో గీయాలనుకున్నాను, గీసేశాను. అది మీ ఇద్దరికీ డ్యాడీకి నీకు ఇంత బాగా నచ్చుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను స్కూల్‌లో డ్రాయింగ్‌లో ఫెయిల్ అయినా కూడా ఇంట్లో మాత్రం మీ మనసుల్ని గెలుచుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అని అంజు అంటే, థ్యాంక్ యూ అంజు. థ్యాంక్ యూ సో మచ్ గీసినందుకు అని భాగి చెప్తుంది. మిస్సమ్మ, నాకు ఒట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోదు. నాకు గిఫ్ట్ కావాలి అని అంజు అంటే, ఏం కావాలో అడుగు అని బాగి అంటుంది. బోలెడన్ని చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చేసేయ్ మిస్సమ్మ, అంతే కదా దీనికి అని ఆనంద్ అంటే, కాదు మిస్సమ్మ, నాకు అవేవీ వద్దు. నాకు మర్చిపోలేని గిఫ్ట్ కావాలి, ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని అంజు అంటే, అయితే నాకు బేబీ పుట్టగానే నేను ముందుగా నీ చేతులతో పెడతాను, అప్పుడు నువ్వే బేబీని చూసుకోవాలి అని బాగి చెప్తుంటే, వద్దు మిస్సమ్మ, బేబీకి అమ్మ కావాలి, ఎందుకంటే అమ్మలేని లోటు మాకు తెలుసు కదా, కాబట్టి నువ్వే చూసుకోవాలి అని అంజు చెప్తుంది. అవును మిస్సమ్మ, అమ్మలేని లోటు మాకు ఉంది కదా, కానీ చెల్లి అలా కాదు, నువ్వు చెల్లి అస్సలు దూరం అవ్వకూడదు అని అంజు, ఆనంద్ ఇద్దరు చెప్తూ ఉంటే, మిమ్మల్ని కూడా నేను మిస్ చేసుకోను, అందరం కలిసే ఉంటాము, ఎవరికి ఏ లోటు రానివ్వను, ప్రామిస్ అంటూ బాగి ఏడుస్తూ చెప్తూ ఉంటే, అమ్ము, ఆకాష్ మాత్రం దూరంగా నిలబడి ఇదంతా వింటూ ఉంటారు. చెల్లికి ఇంతకీ ఏం పేరు పెడదాము? అరుంధతి అన్న పేరు పెడదాము అని బాగి అంటే, వద్దు మిస్సమ్మ, అది అమ్మ పేరు కదా, మేము పేరు పెట్టి పిలవలేము అని ఆనంద్ అంటే, ఏం పర్వాలేదు, అరుంధతి అక్కని మీ నాన్న ఆరు అని పిలిచేవారు కదా, మీరు కూడా ఆరు అని పిలవచ్చని బాగి చెప్పడంతో, అలాగే అంటూ అంజు, ఆనంద్ చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత చెంబా, మనోహరి తినటానికి రా, అదైనా కరెక్ట్‌గా చెయ్యి అని చెంబా చెప్తుంటే, ఏంటి వెటకారాలా అని మనోహరి మండిపడుతూ ఉంటుంది. మరి నువ్వేం చేసినా అన్ని ప్లాన్లు ఫ్లాప్ అయితున్నాయి కదా అని చెంబా అనడంతో, అయితే రేపటి నుంచి నీ కేర్ టేకర్ ఉద్యోగం కూడా లేదు అని మనోహరి అంటుంది. ఏంటి మనోహరి, నేనెక్కడికి వెళ్తాను అని చెంబా అంటే, ఎందుకంటే రేపటితో బాగి అస్తమించబోతోంది, ప్లాన్ ఏదైనా ముందే చెప్తే అది సక్సెస్ అవటం లేదు, చూస్తూ ఉండు, రేపు మాత్రం అది ఖచ్చితంగా చచ్చే తీరుతుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తున్నావు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని మనోహరి అంటే, నీలో గడుసు చూస్తుంటే రేపు అనుకున్నది సాధించేలా ఉన్నావు మనోహరి, సరే అలాగే కానివ్వు అని చెంబా అంటుంది.